నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలంతా శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయ బాటలో నడుచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో 2025లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యకులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ శ్రీమయి గ్రాండ్ హోటల్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా శాంతికుమార్, సునీల్ రెడ్డి పాల్గొని ముందుగా శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సవినయంగా మనం చేస్తున్నాం. మండల నవీన్ కుమార్ గారిని, వేదిక మీదకి అధ్యక్షులు బారాల స్వామి గారిని సవినయంగా మనం ఆ రోజు వారి యొక్క మరణం స్ఫూర్తిదాయకం. ప్రతి పార్టీలు ఉన్నాయి, ఎన్నో రేపు తెలంగాణలో ఇవాళ నేను చెప్తా ఉన్నారు, తెలంగాణలో ఏ రకంగా ఫలితాల్ని ప్రజలకి అందించవచ్చు అనేది ఒకసారి ఏది కూడా ఇవ్వలే. ఆఖరికి మొన్న వేసంగిలో వాళ్ళ మహిళలకి 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ అదే రకంగా పెన్షన్లు పెంచుతామన్నారు. ఉన్నటువంటి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వంలో మన భారతీయ జనతా దేశం కోసం, ధర్మం కోసం వారు చేసినటువంటి సేవల్ని మీరు సభా వేదికలో పంచుకొని ప్రతి అంశం కూడా సమాజానికి, ప్రజలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ప్రతిరోజు కూడా వారి చరిత్రని తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పక్షోత్సవాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ రేపు వారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి బూతులో కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త 10 మొక్కల్ని నాటాలనేటువంటి సంకల్పంతో అమ్మ పేరు మీద 10 మొక్కల్ని నాటాలి. వాటిని పెంచి పెద్ద చేసి రేపటి భవిష్యత్తుకి, మానవ మనుగడకి మనం ఈ మొక్కల్ని నాటి అందించాలి సమాజానికి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకొని ముందుకెళ్తా ఉన్నాము. తప్పకుండా మీరంతా కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అందుకోసమే దీంట్లో భాగంగానే ఈరోజు అధ్యక్షులకి మొక్కల్ని అందించడం జరుగుతూ ఉన్నది. మనం ఇచ్చేది ఒక్క మొక్క రేపు మీరు 100 వేలుగా మరి నాటాలని, పెంచాలని చెప్పి సందర్భంగా మనం ప్రజాస్వామ్య పరిరక్షణకు, జాతీయవాదానికి, దేశం యొక్క సమగ్రతను, అఖండతను కాపాడడానికి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కంటే ముందు జనసంఘ మొదలై తర్వాత భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వారి యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జన్మదినం జూలై 6వ తారీఖు. అంతవరకు దేశమంతటా కూడా మేము ప్రజల్లో రాజకీయ అవగాహన తేవడానికి, భారతీయ జనతా పార్టీ దేశ అఖండత కొరకు చేస్తున్న కృషిని తెలపడానికి, తర్వాత వారికి జన్మదినం గుర్తుగా మొక్కలు నాటడం ఈ వారం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో కాదు మొత్తం యావత్ భారతానికి కూడా తెలుసు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశ అఖండత కొరకు, ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురు చేయడానికి చేస్తున్న కృషి, వివేకానంద స్వామి గారి కళను సారాంతరం చేయడానికి చేస్తున్న కృషి ప్రజలందరికీ తెలియజేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం, ధ్యేయం. ఆ ప్రక్రియలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని ఈ గోదావరి ఖనిలో ఈ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క త్యాగం ఈరోజు ఆర్టికల్ 370ని తీసేసి అఖండ భారతాన్ని మరొక్కసారి చేసి ఆయన కళను పూరింపజేయడానికే కారణమయ్యాడు, దోహదమైంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. కాబట్టి ఆయన త్యాగాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవడం, నెమరు వేసుకోవడం చాలా చాలా అవసరం.
ఎందుకంటే చరిత్ర తెలుసుకోలేకుండా మనం అభివృద్ధి చేయలేం కాబట్టి, ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆయన గుర్తు చేసుకోవడానికి, దాన్ని నెమరు వేసుకోవడానికి, సమీక్షించుకోవడానికి, మళ్ళీ గుర్తు చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలో దిశ దశ నిర్దేశించుకోవడానికి ఈ కార్యక్రమాలు మేము జరుపుతున్నాం. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడవసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడింది. ఈసారి ఈ అఖండత కొరకు కావాల్సిన మరికొన్ని లక్ష్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన వివేకానంద గారి కళను సాకారం చేస్తూ అన్ని స్థానాల్లో, అన్ని క్షేత్రాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిచినట్టుగా కృషి చేయడానికి ముందుకు వెళ్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో కొండు రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు ముందస్తుగా ఆషాఢం గోరింటాకు వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలందరూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అందానికి, ఆరోగ్యానికి గోరింటాకు ఒక ఔషధంలా పనిచేస్తుందని అన్నారు. మేము ఎన్టీపీసీ కాలనీ అన్నపూర్ణ కాలనీలో మహిళలందరం కలిసి గోరింటాకు జరుపుకుంటున్నాం. ఆషాఢం వస్తుందని ముందస్తుగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇది అందానికి కాదు, ఆరోగ్యానికి మంచిది. ఇది బాడీలో హీట్ కూడా తీసేస్తుంది. ఇది న్యాచురల్. మనం ఆర్టిఫిషియల్ కన్నా దీన్ని పెట్టుకుంటే బాడీలో ఎంతో మంచిగా ఉంటుంది. మా కొలీగ్స్ అందరం కలిసి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో గోరింటాకు ఫంక్షన్ చేసుకున్నాము. ఆషాఢ మాసానికి ముందస్తుగానే ఈ గోరింటాకు ఫంక్షన్ అనేది చేసుకున్నాము. ఇది ఆషాఢ మాసంలో స్పెషల్ కాబట్టి మేము ముందస్తుగానే గోరింటాకు పెట్టుకొని అందరం ఆరోగ్యానికి కూడా మంచిదని ఈ ఫంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో గోరింటాకు ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు సంబరాలు ముందస్తుగా చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు అనేది ఎంతో స్పెషల్. ఇది న్యాచురల్ గోరింటాకు. ఇది అందానికి అందంగా ఉంటుంది, హెల్త్కి చాలా పనిచేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బాడీలో హీట్ తీసేస్తుంది, చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది సాంప్రదాయబద్ధంగా మేము ముందస్తుగా చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇట్లా చేసుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. తెలంగాణ మహిళల
సామాన్య ప్రజలతో కూడా నేరుగా మాట్లాడాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని జాతీయ ఎస్సీ/ఎస్టీ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర తెలిపారు. బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ జ్యోతి భవన్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొదటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ ఎస్సీ/ఎస్టీ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర పాల్గొని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎంఎస్ కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. సురినామ్ మరియు సైట్ భారతీయ వారసత్వాన్ని పూర్తి స్థాయి ఉత్సాహంతో సెలబ్రేట్ చేశాయి. సురినామ్లో భారతీయ ప్రజలు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ఇండియన్ రైల్వే డేగా అలాగే ప్రవాస దినంగా కాఫీ సాగు దిశగా ప్రోత్సాహాన్ని అందించడంలో సఫలీకృతమైంది. దీనివల్ల ఇక్కడి రైతుల ఆదాయం బాగా వృద్ధి చెందింది. దీనివల్ల కొండంతర ఆదివాసీ తెగలకు కూడా చాలా మేలు కలిగింది. ఆదాయంతో పాటుగా వాళ్లకు గౌరవప్రదమైన జీవితం కూడా. అసలు దీని రుచి గురించి నన్ను అడగకండి, చాలా అద్భుతంగా ఉంటుంది కాఫీ. అరకు కాఫీకి ఎన్నో గ్లోబల్ అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ లో కూడా ఈ కాఫీ తన సత్తాను చూపించింది. మీకెప్పుడైనా అవకాశం దొరికితే మీరు కూడా తప్పకుండా అరకు కాఫీని సేవించి ఆనందించండి. మిత్రులారా, స్థానిక ఉత్పత్తుల్ని విశ్వజనీయం చేయడంలో జమ్మూ కాశ్మీర్ సాధించిన అద్భుతం నిజంగా దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శమవుతుంది. ఇక్కడి పుల్వామాకి చెందిన స్నో పీస్ తొలి రోజు లండన్ కి పంపించారు. కొందరికి మరో మంచి ఆలోచన ఏమొచ్చిందంటే, కశ్మీర్ లో పండే అద్భుతమైన కూరగాయలు ప్రపంచం దృష్టికి ఎందుకు తీసుకెళ్లకూడదు అనే ఆలోచన చక్ర గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్ మీర్ గారు దానికోసం అందరికంటే ముందుగా ముందడుగు వేశారు. ఆయన గ్రామంలోని మిగతా రైతుల భూమినంతటిని తన భూమితో పాటు కలుపుకొని స్నో పీస్ ని పండించే పనిని మొదలు పెట్టారు. అలా చూస్తూనే మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి మాసంలో ఒకరోజు ప్రధానమంత్రి గారు ఈ దేశంలో పేదవాళ్ల పట్ల, వెనుకబడ్డ తరగతుల పట్ల, మైనారిటీల పట్ల, అందరి పట్ల ఒక కృతనిశ్చయంతో వారు ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం చేస్తున్నారు. మనం భారతదేశ ప్రజలందరూ కూడా ఇవాళ హర్షించదగ్గ విషయం ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ప్రధానులే కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను ఎలా కాపాడగలిగారో, వీరు దానికి భిన్నంగా అంటే పేదవాళ్లను ఒక మంచి కుటీర పరిశ్రమల ద్వారా, ఒక వ్యవసాయ రంగం ద్వారా, ఒక కుటీర పరిశ్రమల ద్వారా వారు వాళ్ళ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి గారు ఈ దేశం లోపల ఇంత ప్రతి రాష్ట్ర ప్రజలకు ఏ రాష్ట్రాలు ఇవాళ 29 రాష్ట్రాలు, వాళ్ళ కేంద్రపాలిత ప్రాంతాలను, టెరిటోరియల్ సిటీస్, ఇవన్నిటినీ కూడా ఒక జాగృత పరచడం కొరకు చేస్తున్నటువంటి పని ఇవాళ ఈ మన్ కీ బాత్ కార్యక్రమం. మరి మనం వారిని ఈ 5 ఏళ్ల పాటు వారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క ప్రధానమంత్రి వారి యొక్క పర్యవేక్షణలో అన్ని కుటీర పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు కానీ, వ్యవసాయ క్షేత్రంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా మనం దీన్ని ఒక మంచి ఆదర్శంగా తీసుకొని మన యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే నేరుగా భారత ప్రధానమంత్రి గారికి చేరవేసే అవకాశాన్ని మన రైతులకు కూడా కల్పించారు, కార్మికులకు కల్పించారు. వీళ్ళందరికీ కూడా మన పేదవాళ్ళకు కల్పించారు, నిరుద్యోగ యువతకు కల్పించారు. ఆ విషయాలలో కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి దాన్ని ఇవాళ ఈ రామగుండం పర్యటనలో భాగంగా నాకు ఈ అవకాశం
దొరకడం, ప్రధానమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని నేను చూడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ధన్యవాదాలు, నమస్కారాలు. భారత్ మాతాకి జై. తాడూరు మండల కేంద్రంలో నూతన స్కూల్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే తన మొదటి ప్రాధాన్యత అని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం తాడూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలు డిఓ గోవిందరాజు గారు, తాడూరు జెడ్పీటీసీ రోహిణి గోవర్ధన్ గారు, ఎంపీటీసీ రేణుక గారు, ఎంపీడీఓ గారు, ఏఈ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ముఖ్యంగా తాడూరు స్కూల్ విద్యార్థులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులు, గ్రామస్తులు, నాయకులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా బడులకు, చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని. ఎందుకంటే మన రాష్ట్రంలో చదువుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే మన ముఖ్యమంత్రి గారు ఆ శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యేల రివ్యూలో కూడా ముందుగా స్కూళ్లకు, పిల్లలకు, చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని మా ద్వారా మీకు తెలియాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా, స్కూల్కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా అది ప్రయారిటీగా ఫస్ట్ గా ముందుగా మేము ఎటువంటి సమస్యకైనా మేము ముందుగా ఉండి మేము సమస్య తీరుస్తామని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నాం. ఇంత మంచి ఎన్జీఆర్ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టిన ఈ భవనాన్ని ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు మంచిగా వాడుకొని రేపు రాబోయే కాలంలో ఇక్కడ చూస్తున్న ముందు పిల్లల నుంచి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో, ఒక రాజకీయ నాయకుడు కావాలని మనసారా కోరుకుంటున్నానని మీ అందరికీ సమాధానం ఇస్తున్నాను. నేను కూడా రాజకీయాలకు వచ్చానంటే చదువుకొని ఓ డాక్టర్నై ఓ 20 ఏళ్లు ప్రాక్టీస్ చేసి తర్వాత మీ అందరికీ సేవ చేయాలని ఈ రోజు రాజకీయాలకు వచ్చి రావడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ ముందు ప్రాధాన్యత చదువుకి ఇవ్వాలి. ఈ బిల్డింగ్ ఎంత మంచిగా ఉందో మీ చదువు కూడా అంత బాగుండాలని కోరుకునే వాడిని మొదటి వాడిని నేనని మీ అందరికీ చెప్పడం. ఉపాధ్యాయులకు చెప్తున్నా, చెప్పండి మీకు ఎటువంటి అవసరాలున్నా, పిల్లలకు ఎటువంటి అవసరాలున్నా, చదువు కోసం ఎటువంటి అవసరాలున్నా తప్పకుండా మేము తీరుస్తామని మేమందరికీ మీకు చెప్పడం జరిగింది. మన హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే కొన్ని కోరికలు కోరిండు, తప్పకుండా పెంచిలే కానీ ఇప్పుడే ఏ గారు కూడా చెప్పడం జరిగింది 5 లక్షలు ఈ సీసీ రోడ్డు శాంక్షన్ అవుతుందంట త్వరలో, తప్పకుండా వెంటనే మీకు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మన డిఓ గారు కూడా చెప్పడం జరిగింది, హాల్లో డైనింగ్ హాల్లో మిగతా బెంచ్లు కూడా వెంటనే అవి మీకు ప్రొక్యూర్ చేసి మీకు సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి సమస్యలున్నా, చదువుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా మేము మీ ముందు నిలుస్తామని, ఎటువంటి సమస్యలు మా దగ్గరకు వచ్చి అడగాలని ఉపాధ్యాయులకు కానీ, హెడ్ మాస్టర్ కానీ, పిల్లలకు కానీ చెప్పడం జరుగుతుంది. 24 గంటల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేసి అడగొచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ స్కూలు నూతన బిల్డింగ్ కు ఓపెనింగ్ ఆహ్వానించిన హెడ్ మాస్టర్ గారికి,
ఉపాధ్యాయులకు, ఇక్కడ సిబ్బందికి, పిల్లలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ నన్ను మరొకసారి ఇటువంటి ప్రోగ్రామ్స్ కు మీ కాలేజ్ కు నన్ను పిలవండి, నేను వస్తా, మీకు ఎటువంటి సమస్యలు తీరుస్తాను మరొకసారి చెప్తూ. వనపట్ల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కట్టెమిద్దె కూలి ఒక కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం విషాదకర సంఘటన అని, మృతుల కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుండి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. Snow Music Studio. Snow Music Studio. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఆకునెల్లి కుదురు గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించిన మన ప్రియతమ నేత ఎమ్మెల్యే డాక్టర్ కోచుకుల రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూలు డీఈఓ గోవిందరాజు తదితరులు. గ్రామంలో మండల పరిషత్ నూతన స్కూల్ భవనం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మండల ప్రెసిడెంట్ గారు, జెడ్పీటీసీ గారు, హెడ్ మాస్టర్ గారు, సింగిల్ విండో చైర్మన్ గారు, ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు 56 లక్షలు పెట్టి నూతనంగా భవనం కట్టించారు. కానీ ఇక్కడ రూమ్ లేకపోతే పిల్లలు తక్కువ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం కానీ చేపడుతున్నారు. కాబట్టి గ్రామస్తులకు విజ్ఞప్తి, మీరు కూడా మీ పిల్లలను ఈ యొక్క స్కూల్లో చేర్పించి ఈ యొక్క స్ట్రెంత్ను అంటే 20 నుంచి వచ్చే సంవత్సరం వరకు ఎక్కువ కావాలని కోరుకుంటూ, మీకు ఎటువంటి సమస్యలున్నా మేమున్నాం, మా ప్రభుత్వం ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాడు. ఆయన ఎడ్యుకేషన్ శాఖ కూడా ఆయన పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామం వరకు స్కూళ్ళు బాగుండాలి, పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలనే కోరిక మేరకు మాకు అందరికీ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా ఎటువంటి సమస్య ఉన్నా తప్పకుండా తీరుస్తామని ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ ఇక్కడ విచ్చేసిన డిఓ గారికి, ఎంఈఓ గారికి చెప్పడం జరుగుతుంది. రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయం ఎస్&పీసీ డిపార్ట్మెంట్లో పనిచేసి సోమవారం పదవీ విరమణ పొందుతున్న బొల్లం రాజమణి ఫీమేల్ సెక్యూరిటీ గార్డుని రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయం ఎస్&పీసీ డిస్ట్రిబ్యూషన్లో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి చేతుల మీదుగా పూలమాల శాలువాతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి వారు చేసిన పనులను కొనియాడారు.
బొకే తీసుకో అందుకో సార్ ఈరోజు గొప్పనారాయణ గారు మన దక్షిణ భారత ప్రాంతాల నుంచి లాంటి మన సివిల్ సంస్థ ఎంతో గణించబడిన ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలో మీరు 18-11-1992 ఉద్యోగంలో చేరి కంపెనీ అభివృద్ధి ఎంతో పాటుపడినారు. ఈ సింగరేణితో సోదరబాబుతో కలిసి పనిచేసి పై అధికారుల సూపర్వైజర్ల ఆదేశాలను పాటిస్తుంది. వారి సూచనలు సలహాలను ఆదేశం ఎలాంటి మార్పు లేకుండా పనిచేసి వారి మనల్ని పొందిన రక్షణ సూత్రాలను పాటించి వేయడానికి సంబంధించి జాగ్రత్తగా సమర్థవంతంగా నిర్వర్తించిన మన ఎస్ఎల్పీ ఆత్మను మరియు కంపెనీ యొక్క అభివృద్ధి కృషి చేసిన దాదాపు 22 సంవత్సరాలు కంపెనీ సేవలో ఉండి జిల్లాలో సందర్శించి మంచి పౌరులుగా తీసుకుంటున్నారు. 65 సంవత్సరాల వయసులో చేరి 1/7/2024 పదవికి విరమణ చెందుతున్నటువంటి మీ కుటుంబ సభ్యులకు శుభములు కలగాలని మీ రిటైర్మెంట్ జీవితం సంతోషాలతో గడపాలని మనసారా ఆకాంక్షిస్తూ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కూడా జాయిన్ అమ్మ ఇంకా వచ్చినప్పుడు మనము మేలు చేయలేనప్పుడు కొన్ని వాళ్ళను లేడీస్ వచ్చి హాస్పిటల్ ఏరియాలో ఎక్కడెక్కడ ధర్నాలైనప్పుడు లేడీస్ కంట్రోల్ చేయాలంటే ఫిమేల్ సెక్యూరిటీ గార్డు ఉండాల్సిన అవసరం ఉండేది. దాంట్లో ఒక ఫిమేల్ సెక్యూరిటీ గార్డు డెసిగ్నేటెడ్ ఉన్న రాజమాని ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా ఇంతకుముందు దాదాపు 32-33 సంవత్సరాలు సర్వీసు సెంటర్లో చేసి దాంట్లో రెగ్యులర్ మందులు హాస్పిటల్లో డ్యూటీ చేసి అందరికీ కూడా ఎవరైనా కూడా నేను కూడా మా మదర్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఎవరైనా కూడా మన వాళ్ళు వచ్చారంటే ఒక దగ్గర ఉండి వాళ్ళని ఎంతో మంచిగా చూసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చేసారంటే ఏ రోజు కూడా అక్కడ హాస్పిటల్ నుండి ఇలా రిపోర్ట్ అనేది లేకుండా డ్యూటీలు చేయడం కొన్ని అదర్ రిపోర్ట్స్ వచ్చేది కానీ వీళ్ళ రిపోర్టు రాకుండా ఉంటారు. ఇలాంటి టీచర్గా డ్యూటీ చేసి ఏంటంటే రోజున పదవిలో ఉన్న పొందారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వినతులు తీసుకుంటున్న సందర్భంలో ఐజా మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరశురాముడు తన భూమిని ఇతరులు కబ్జా చేశారని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా పోలీసులు గమనించి రైతు పరశురాముడును హాస్పిటల్కు తరలించారు. పరశురాముడికి సంబంధించిన 5 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతు పరశురాముడు ప్రభుత్వం ఇచ్చిన భూమి సార్ అదే ప్రభుత్వం ఇచ్చినది నా భూమి అయితే
పేపర్లు అన్నీ ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ మేడం 5 ఎకరాల భూమి అన్నీ ఉన్నాయి సార్. మాకు చదువురానందుకే అందరూ ఆటలు ఆడుతారు. 5 మండలం గుర్తొడ్డి మాది యాపదిన శివారు చెప్పు గద్వాల జిల్లా 5 మండలం యాపదిన శివారు గుర్తొడ్డి గ్రామం సార్ మాది. ఎన్నో మాటలు కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టినాము, ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టినాము. మా భూమి మాకు సర్వే చేయమని ఎన్నోసారి అప్లికేషన్ పెడతాకుండా ఈడ రాసిస్తారు, ఆడ పంపిస్తారు, అటు ఈడకు పంపిస్తారు. ఇప్పుడు ఎంఆర్ఓ మేడం ఫోన్ చేస్తే ఏడీని అడగండి, ఏడీ సార్ని అంటే ఏడీ సార్ని కలుస్తా కూడా ఎంఆర్ఓకి సంబంధం నాకు సంబంధం లేదని ఏడీ సార్ అంటారు సార్. ఇప్పుడు ఈయన కలిసినాం సార్. మేము ఏమైంది? మా భూమి కబ్జా చేసినారు సార్. 5 ఎకరాల భూమి కబ్జా చేసినారు. మా భూమి మాకు ఇడిపించాలని కోరుకుంటున్నాం సార్. లోకేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి, జిన్ని కిష్టారెడ్డి, సత్తారెడ్డి వాళ్ళు కబ్జా చేస్తారు సార్ మా భూమి. 321 సార్. యాపదిన గుర్దడి గ్రామం 321 సర్వే నంబర్. ఐరన్ సీలింగ్ ల్యాండ్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు అసలు? కడపకి వలస పోయినాం సార్. వలసపోతే మా పక్కనకి పోయినాము అందరం, మా కుటుంబం మొత్తము. మా ఉత్తనూరు తిరుమల రెడ్డి పెట్టుకొని వాళ్ళంతా మా భూమి కబ్జా చేసినారు సార్. ఎన్నో మాటలు హైకోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది మా భూమి మాకు సర్వే చేయాలని. ఉత్తనూరు తిరుమల రెడ్డి వాళ్ళన సర్వే ఆడకు వస్తారు, భూమి కాడికి వస్తారు, సర్వే చేస్తారు. ఫోన్ చేసాకల్లా వాళ్ళు లీడర్లు ఫోన్ చేసాకల్లా ఎన్నికి వస్తారు సార్. ఎన్నో 4 ఏళ్ళు మా అన్న సార్ పరశురాములు. ఎందుకు భూమి కబ్జా చేసినందుకు మా భూమి మాకు ఇడిపేయాలని తాగినాం సార్. ఎవరెవరు వచ్చిండ్రు మీరు అంతే? మా ఫ్యామిలీ అంతే సార్. మా వదినాళ్ళు, మా అమ్మ, మా భార్య, పిల్లలు కూడా మీ వాళ్ళేనా? అంతా మా వాళ్ళే సార్. మాకు అదే పొలమే సార్. జీవనాధారం అసలు ఏం లేదు. ఎవరు నిమాండ్లకి అప్లికేషన్ పెట్టకుండా కలెక్టర్ గారు స్పందిస్తలేరు సార్. ఎంతమంది వచ్చిండ్రు మొత్తం? 10 మంది ఉన్నాం సార్. పిల్లలు ఇదే భూమి గురించి సార్. భూమి గురించే బొగ్గుబావుల వేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాటాలకు సిద్దమవుతున్నామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కరరావు భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ ఈ నెల 5 నుండి వారం రోజుల పాటు పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు. బొగ్గు గనుల వేలం రద్దు చేయాలని, సింగరేణి కంపెనీకి నామినేషన్ పద్ధతిలోనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో 5వ తేదీ నుండి పోరాట కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం పెడుతూనే ప్రైవేటీకరణ చేయడం లేదని తప్పుడు విధానం చెప్తా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకి బాయిలు ఇచ్చిన తర్వాత అది ప్రైవేటీకరణ కాకపోతే అది ప్రభుత్వ రంగం అవుతుందా అని అడుగుతా ఉన్నాం. అట్లనే టిఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఈ యొక్క ఎంఎండిఆర్ అనే మార్పు చట్టానికి మద్దతు ఇచ్చి బొగ్గనులు ప్రైవేటుకి వేలం వేయడానికి పార్లమెంట్లో అనుమతి ఇచ్చి ఇక్కడ వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆదేశించారు. సింగరేణి వేలంలో పాల్గొనకపోవటం వల్ల 2 బావులు ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి. ఆ 2 బావుల్లో కూడా ఏదైతే కోయగూడెం ఓసీ3 ఎల్లందులో ఉందో అది అరవిందో కంపెనీకి పోయింది. సత్తుపల్లిలో ఉన్నటువంటి ఓసీ3 అవంతిక కంపెనీకి పోయింది. ఈ అరవిందో కంపెనీ శరత్ చంద్రారెడ్డి గారిది. శరత్ చంద్రారెడ్డి గారు ఎవరు అందరికీ తెలుసు. కవిత గారు ఆయన కలిసి ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేసి ఇప్పుడు ఇద్దరు జైలుకు పోయారు. అట్టనే అవంతిక కంపెనీ కూడా ఎవరిదో తెలుసు. మన కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీని చెందినటువంటి ప్రతిమ శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ అది. అంటే వాళ్ళకి ఇప్పించుకోవడానికే సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేశారు. కాబట్టి ఇవాళ కార్మికుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వేలం రద్దు చేయాలని అడుగుతా ఉన్నారు. సరే సంతోషం, ఇప్పటికైనా ఆ పోరాట కార్యక్రమంలో కలిసి రావాలని కోరుతా ఉన్నాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేలం రద్దు చేయాలన్నారు. కానీ వేలం రద్దు చేయాలన్న కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్లో బొగ్గల వేలంపాట పెడితే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారే స్వయంగా దానిలో పాల్గొన్నాడు. కాబట్టి ఈ 2 నాలుకల విధానం పోవాలి. చిత్తశుద్ధితోటి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇవ్వాలి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎట్లయితే అన్ని రాజకీయ పార్టీల కార్మిక సంఘాల మద్దతు తీసుకొని అక్కడ గుర్తింపు సంఘం ఏఐటీసీ పోరాడి వాళ్ళు సాధించుకోగలిగిందో అట్లనే సింగరేణిలో కూడా పోరాటాలు చేసి రేపు 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు కూడా పోరాట కార్యక్రమాలు చేయాలని, 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, కలెక్టర్ ఆఫీసు ముట్టడులు చేయాలి. 6వ తేదీ నుండి సింగరేణి హెడ్ ఆఫీసుల ముందు, జిఎం ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు, ధర్నాలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి కార్మికులు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా, ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లు బాబు, రఘువరన్లతో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తుల నుండి కాపాడుకోవడానికి సకల జనుల సమ్మె లాంటి మరో ఉద్యమం చేయక తప్పదని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్, రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూ, ఐకృష్ణ, టీఎస్యూఎస్, నీరటి రాజన్న, ఏఐఎఫ్టీయూ, మిట్టపల్లి కుమార్, టీఎన్టీయూసీ పెద్దపల్లి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ ఎస్వి, ఈసంపల్లి రాజేందర్ నాయకులు వెల్లడించారు. సకల జనుల సమ్మె లాంటిది మరో ఉద్యమం చేయక తప్పనట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం గద్దెకెక్కిన నా 10 రోజులకే మన తెలంగాణ గడ్డ మీదకి వచ్చి కిషన్ రెడ్డి గారు బొగ్గు మంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగరేణికి ఏమన్నా ఉరగబెడతారని మేము భావించినాం. కానీ సింగరేణికి ఎసరు పెట్టడానికి ఆయన వచ్చినట్టు కనపడ్డది. 21వ తారీఖు నాడు హైదరాబాద్ గడ్డ మీద వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి సవాల్ చేసే విధంగా సింగరేణి కంపెనీ వేలంపాటలో దిగాలే, రాకపోతే మీకు బతుకుదేరు లేదు అనే విధంగా థ్రెటనింగ్ ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఐఎఫ్టీయూ, టీఎన్టీసీ 6 సంఘాలం కలిసి హైదరాబాద్లో దాడి చేద్దాం అనుకున్నాం. సమయం లేక శావన్పల్లి ప్రాజెక్ట్ ఏదైతే మొదటిసారిగా ట్రయల్ బేస్ మీద వేయడానికి ప్రయత్నం చేసిండ్రో మందమరి ఏరియాలో KK5లో నిరసన తెలిపినాం. దాని తర్వాత కొత్తగూడెంలో నిరసన తెలిపినాం, PBK5లో, భూపాల్పల్లి KTK5లో నిరసన తెలిపినాం, శ్రీరాంపూర్ RK7లో చేసినాం. ఆఖరికి ఇవాళ ఇక్కడ చేసినాం. 3వ తారీఖు నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేధావులతోటి సమాజ సేవ చేసే వాళ్ళతో పెట్టడం జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే కేంద్రం తలపెట్టిన బొగ్గు బావుల వేలంపాట ప్రక్రియ నుండి తెలంగాణ బొగ్గు బ్లాక్లను తొలగించాలి. స్వయం ప్రతిపత్తి ఉన్న తెలంగాణ సింగరేణి దానికి పని చేసుకొనివ్వండి. తెలంగాణ భూగర్భంలో ఉన్న బొగ్గు బ్లాక్లు నిక్షేపాలు సింగరేణికే కేటాయించాలి.
ఓపెన్ కాస్ట్ల పేరిట జరుగుతున్న సాగు భూముల విధ్వంసాన్ని ఆపాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో బొగ్గు బ్లాక్లు ఉన్నాయి, ఆదివాసులకి ఆ ప్రాజెక్టులు కేటాయించాలి, లేని పక్షంలో సింగరేణి నడిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 5 కొత్త బావులు, భూగర్భ గనులు ఇవాళ మిస్ప్రేషన్ చేస్తున్నారు. 22 బావిలు ఉన్నాయి, 40 బావిలు ఉన్నాయి. 40 బావిలు సింగరేణి లేవు. 22 బావులు ఉన్నాయి, 18 ఓపెన్ కాస్ట్ ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ కూడా బావుల కింద ట్రీట్ చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు సింగరేణి అధికారులు కూడా. తొందరగా బొగ్గు బావులు కావాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్లు వద్దు, ఓపెన్ కాస్ట్లు వద్దు. సంవత్సరానికి 5 కొత్త బావులు, భూగర్భ గనులు తెరిచి పరుగు పందెం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి. ఈ అంశం పైన హైదరాబాద్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తీర్మానం చేస్తాం. కలిసి వచ్చే కార్మిక సంఘాలు తీసుకుంటాం. ఎవరైతే గెలిచిన కార్మిక సంఘాలు దొంగరామ నాటకాలు ఆడుతున్నాయి, వాళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేద్దామని అనకుండా మేము చేసిన కార్యక్రమాలను కాపీ కొడుతూ పూనంనాని సాంబశివరావు గారు ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన బొగ్గు ఇది కోల్ బెల్ట్ ఏరియా బంద్ పిలుపు, కోల్ బెల్ట్ ఏరియా బంద్ పిలుపు ఉంటే ఏం బంధు, బొగ్గు బావులు బందా, బజార్ బందా? క్లారిటీ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం, చేతులు దులుపుకోవడం కాదు. ప్రత్యక్ష పోరాటంలో మాతో కలిసి రండి. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొట్లాడనివ్వరు. మేము కొట్లాడుతున్నాం, మా వెనక రండి, మేము కొట్లాడతాం. అదేవిధంగా సిపిఎం కూడా, సిఐటి కూడా ఇంతవరకు మాట్లాడలే. హైదరాబాద్లో ఇవాళ ఎవరికి తెలియకుండా ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మమ్మల్ని కాపీ కొట్టి మా ఉద్యమాన్ని బ్రేక్ చేయడానికే అన్నట్టు మాకు కనబడుతుంది. హైదరాబాద్లో వామపక్ష పార్టీతోటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇది నీటి విషయంలో ఇవన్నీ పక్కన పెట్టండి. సింగరేణిని బతికించవలసిన అవసరం ఉంది. అందరం సకల జనరల్ సమ్మెలో ఎలాగూ సిపిఎం సిపిఐ రాలేదు, వద్దన్నది. ఐఎన్టీసీ కూడా వద్దన్నది, ఐఎన్టీసీ కూడా తెలంగాణ వద్దన్నది. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ అప్పుడు మాతో మాట్లాడారు. కంపల్సరీ వాళ్ళు కూడా మాతో కలిసి రావాలి. హరగోపాల్ గారు సార్ వస్తున్నారు. ఎస్ రాములు నాయక్ ఎక్స్ఎమ్మెల్సీ ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, కోదండరామ్ సార్ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు, బూరుగుల ప్రదీప్ గారు ఐఎఫ్టియు జాతీయ నాయకులు, సాదినేని వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షులు, విమలక్క ఏఎఫ్టియు అరుణోదయ కళామండలి గౌరవ అధ్యక్షురాలు, బోస్ టీఎన్టీసీ ప్రెసిడెంట్, చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు అడ్వకేట్. అదేవిధంగా మీడియా నుండి కూడా ఒకరికి రేపు మాట్లాడి వాళ్ళను కూడా మాతో కలుసుకోవడానికి తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 3వ తారీఖు నాడు తీర్మానాలు చేయడానికి జనాల తరలింపు కాదు. మేము యూనియన్కు 10 మంది చొప్పున 20 మంది చొప్పున మిలిటెంట్ కార్యకర్తలు కూర్చుండి విధి విధానాలు తయారు చేసి సింగరేణిని దక్కించుకోవాలి, ఏ విధంగా చేయాలి, మరో పోరాటం తీసుకురావాలి. గతంలో మీకు తెలుసు, మేమందరం రియాక్ట్ అయిన తర్వాతనే బొగ్గు బ్లాక్లన్నీ వేలంపాటకు రాలేం. వేలంపాటకు వస్తే బిడ్డ మీ సంగతి చూస్తాం, మీకు తరిమి వెళ్ళగొడతామన్నాం, ఎవరు రాలేదు. కానీ దురాదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే దొంగచాటున బినామీ కాంట్రాక్టులతోటి సింగిల్ టెండర్ వేయించి, ఎక్కడ అది కూడా కోయగూడెం కదా, కోయగూడెంలో అక్కడ ఇది అరబిందో కంపెనీ, మెడికల్ కంపెనీ, అది మెడికల్ మందులు ఇచ్చి మనుషులను సావగొట్టి డబ్బు సంపాదించుకున్న కంపెనీ బొగ్గు పిల్లలు తీస్తారట. బొగ్గు కొరకు ఆయనకు టెండర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా ఇంతవరకు రానివ్వం కూడా. కనుక సింగరేణిని దక్కించుకోవాలి. సింగరేణి సంరక్షణ, బొగ్గు బ్లాక్లో సింగరేణికి కేటాయించాలి. ఒకటి బీజేపీ నాయకులకు చెప్తున్నాం, బీజేపీకి అనుబంధంగా ఉన్న నాయకులకు చెప్తున్నాం, ఎన్డీఓలకు చెప్తున్నాం. గుజరాత్లో ఉన్న మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా సింగరేణి కంపెనీకి తెలంగాణలో ఉన్న సింగరేణి బొగ్గు బ్లాక్లన్నీ 138 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణికి అప్పచెప్తే పర్మనెంట్ కార్మికులతో పని చేయించడానికి మేము ఒత్తిడి తీసుకొస్తాం. పర్మనెంట్ కార్మికులకు ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే, ఒక బాయ్ ఓపెన్ చేస్తే సంవత్సరానికి 3000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి రన్నింగ్ ద్వారా. అంటే ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది. ఎక్కడనూ ఇవ్వలేవు. సింగరేణిలో బొగ్గు బాయ్ ఓపెన్ చేసి 5 సంవత్సరాల్లో 25 బాయిలు ఓపెన్ చేస్తే 75,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి, 3 లక్షల మందికి ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. ఆ కార్యక్రమం కోసం మేము కంకణం కట్టుకున్నాం. మేము కార్మికుల కోసం, సింగరేణి తెలంగాణ కోసమే పనిచేస్తున్నాం. మా టీం అందరం ఏకత, ఒకటే బాట మీద ఉండి పనిచేస్తాం. ఇందులో ఐఎఫ్టియు నాయకులు. అందరికీ నమస్కారం.
ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, సింగరేణి పరిరక్షణ, సింగరేణి భవిష్యత్. సింగరేణిని రక్షించుకుంటేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్ కోసమే మేము గత సంవత్సరం 4 బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా పోరాడినాం. ఈ 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. కారణం ఒకటే, సింగరేణి ఏవైతే బొగ్గు బ్లాకుల్ని గుర్తించిందో మన సొంత నిధులతోని, మన ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్తోని దాదాపు 60 కోట్ల రూపాయలని మనం చెల్లించి కొనుకుడు జల్క, అనిశెట్టిపల్లి, రాంపురం, చెర్ల 1, చెర్ల 2, కోయగూడెం, సత్తుపల్లి, KK6, శ్రవణపల్లి అనేక బొగ్గు బ్లాకుల్ని మనం 60 కోట్ల రూపాయలు వెచ్చించి దశాబ్దాల తరబడి శ్రమించి వాటిని కనిపెట్టుకున్నాం. ఈ బొగ్గు బ్లాకులు మనవి. ఈ బొగ్గు బ్లాకుల మీద పూర్తి హక్కు కూడా మన సంస్థకు ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఇవాళ కోల్ ఇండియా కేంద్రం వాటా ఉన్నది 49% మాత్రమే, మనది 51%. అంటే మెజారిటీ వాటా మాత్రం మనది. కానీ ఇవాళ వాళ్ళు 2015లో తీసుకొచ్చినటువంటి మైనింగ్ యాక్ట్ని సవరించి ఇవాళ వేలాన్ని తీసుకొచ్చారు. ఆ వేలంలో ఇప్పటికే 350 బ్లాకులు కోల్ ఇండియా పోయినాయి. కానీ కోల్ ఇండియాతో పాటు ఇవాళ మన సింగరేణి, మన బ్లాకుల్ని కూడా తీసుకురావడం అనేటిది మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఎందుకంటే ఈ సింగరేణి సొంత బ్లాకులు ఇవి, సొంత నిధులతో చేస్తున్నాయి. కనుక మేము బ్లాక్లో ఈ బ్లాకులను వేలంలోకి తీసుకురావద్దనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ను మేము గత సంవత్సరం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మాతో గొంతు కలిపి మేము అధికారంలోకి వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా సింగరేణి బ్లాకులు సింగరేణికే చెందుతాయని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రకటించారు. కానీ అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది, రూలింగ్లో ఉన్నారు. కానీ ఆనాడు ఒక మాట మాట్లాడినరు, ఈనాడు ఒక మాట మాట్లాడి ఇవాళ వేలంలో బట్టి విక్రమార్క గారు నిన్న శ్రవణపల్లి గురించి జరిగినటువంటి వేలంలో ఆయన పాల్గొన్నాడు. ఈ ద్వంద్వనీతి ఏమిటి? ఈ ఉసరవెల్లి మాటలు ఏంటి? కార్మిక వర్గం ఆలోచించాలి. అదేవిధంగా మేము ఏదైతే 6 కార్మిక సంఘాలుగా ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి ఆందోళన చేస్తున్నామో, మా తర్వాత కూడా కొన్ని సంఘాలు ఇవాళ ప్రభావితమైనవి. అట్లా ఇవాళ సిపిఎం పార్టీ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తుంది. సిపిఐ కోల్ బెల్ట్ బంద్కు పిలుపునిచ్చింది. తర్వాత తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, ధర్నాలు చేయాలని. సరే, ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ఐక్య ఆందోళన పోతే మంచిది. ఎవరికి వాళ్ళు పోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే 10 రోజుల నుంచి మేము ఒక ప్రోగ్రాం తీసుకొని పోతున్నాం. ఇవాళ అనివార్యమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు డిఫెన్స్లో పడి ఒక చిన్న కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు కార్యక్రమాన్ని తీసుకొని పోతుంటే మేము ఎక్కడ వెనుకబడ్డామనే దానితోనే తప్ప వాళ్ళు నిజాయితీగా ఈ ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగించడం లేదు. వాళ్ళు నిజాయితీగా నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళు నిన్నటి పరిస్థితి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు చూడండి, నిన్నేం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు. పేరుకు మాత్రం కేటాయించాలంటున్నారు, కానీ వేలంలో మాత్రం పాల్గొంటున్నారు. అదేవిధంగా నిన్నటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. అంటే సింగరేణి కార్మిక వర్గానికి కానీ, సింగరేణి సమాజానికి కానీ వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారన్నటువంటి నమ్మకం మాకు లేదు. కనుక ఇంట్లో భూ నిర్వాసితులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, పత్రికలు, ప్రతి ఒక్కరూ కూడా, రైతులు, కూలీలు, ఏవైతే వ్యవసాయ భూములు ఓపెన్ క్యాస్ట్లకు మైనింగ్కి మనకి ఇచ్చిండ్రో రైతులు, కూలీలు అందరూ కూడా కలిసి రావాలి. సింగరేణిని రక్షించుకోవాలి. సింగరేణి భవిష్యత్తు ఉంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి, లేదా సింగరేణి ఉంటేనే పరోక్షంగా అనేక కుటుంబాలు బొగ్గు ఆధారిత పరిశ్రమలు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. కనుక ఈ సింగరేణి పరిరక్షణ కోసం మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఈ పోరాటంకు సహకరించి మీరందరూ కూడా పెద్ద ఎత్తున కదలాలని మేము 6 విప్లవ కార్మిక సంఘాల తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దైవ సమానులైన డాక్టర్స్ పట్ల మనమంతా మర్యాదగా నడుచుకోవాలని రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు కోరారు. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా రామగుండం మెడికల్ కళాశాలలో సోమవారం డాక్టర్స్తో కలిసి ప్రిన్సిపల్ డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మెడికల్ కళాశాల వైద్యులతో కలిసి ప్రిన్సిపల్ హిమబిందు కేక్ కట్ చేసి డాక్టర్స్ కు స్వీట్స్ పంచారు. Thank you. Thank you. Thank you.
స్టూడెంట్స్ ఉన్నారు కింద. Doctors, so let's pose for a good photograph. ఫోటో కావాలని నేను ఇస్తాం. Just pose like this, like we'll be doing. I think we all are committing ourselves. Today we all commit that we'll do the best of the service to the society. Yes, Krishna? Yeah. So a promise from all the doctors that we'll be serving the society and the public of Ramagundam to our best capacity. Happy Doctors Day. Happy Doctors. So what are you planning to do today? Planting. Planting trees. Doctors Day every year. Please make it a point to celebrate. Okay. This one day it is dedicated to us and all will. It is an importance of a doctor to the society. So try to recollect, and you are going to be the part of it. So you are being groomed to become a doctor, and how important we try to save lives. And when Gynec madam, she gives birth to baby, life starts there. And till the end, we take care. Till the end, we take care. Right to newborn. ఈ రోజు మన సిమ్స్ రామగుండం మెడికల్ కాలేజ్లో అండ్ జీజీహెచ్ రామగుండం అందరూ కలిసి మా డాక్టర్లు అందరూ July 1st డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఈరోజు మా అందరికీ కూడా స్పెషల్ డే. చాలా కష్టపడి యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి స్పెషలిస్ట్ సర్వీస్ అయ్యి మన ఇంత దూరం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఇంకా లోకల్ ఏరియా చాలామంది డాక్టర్స్ ఇక్కడ వచ్చారు, సర్వీసెస్ ఇస్తున్నారు. చాలా డెడికేటెడ్ అండ్ కమిటెడ్గా పనిచేసి ఈ 2 yearsలోనే 17 డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడున్న సర్వీసెస్ని టెర్షరీ కేర్ లెవెల్ 3 ఇంకొక నెక్స్ట్ లెవెల్కి సర్వీసెస్ తీసుకొచ్చారు. ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ కానీ, గైనిక్ సర్వీసెస్ కానీ, పీడియాట్రిక్ కానీ, ఇంకా ల్యాబ్ సర్వీసెస్, ఆర్థో, జనరల్ సర్జరీ అండ్ ఆల్ అదర్ డెంటల్, ఇవన్నీ స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. I would like to give a big round of applause to my doctors who are working with lot of commitment and dedication. సో వాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఉంటుందంటే ముందు ఫస్ట్ పేషెంట్ కేర్, ఎప్పుడు కూడా పేషెంట్ కేర్ క్వాలిటీ ఇవ్వాలనే ఉంటుంది. సో వాళ్ళు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. బట్ అట్ సేమ్ టైమ్ టుడే వీ రియలైజ్ దాట్ డాక్టర్స్ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ నర్సెస్, సపోర్టింగ్ స్టాఫ్, మీడియా, జనరల్ పబ్లిక్. అండ్ ఏది కూడా ఇంటెన్షనల్గా ఎప్పుడు హార్మ్ చేయరు. డాక్టర్స్ అయితే ఎప్పుడు కూడా ప్రతి లైఫ్ని సేవ్ చేయాలని అనుకుంటారు. సో ఈ డాక్టర్ కమ్యూనిటీ లేకపోతే హాస్పిటల్స్ నడవు. అండ్ ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి పబ్లిక్ హాస్పిటల్స్లో ఐ రిక్వెస్ట్ దట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ డాక్టర్స్. దే రిక్వైర్ ఆల్సో దేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అందరూ కూడా వాళ్ళు కూడా మనుషులు కాబట్టి వాళ్ళకి ఒక రెస్ట్ కానీ లేకపోతే వాళ్ళకి ఒక కంజీనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే బాధ్యత మన అందరికీ ఉన్నది. సో దీని గురించి ఈరోజు వీఆర్ ట్రైంగ్ టు స్పెండ్ టుగెదర్ సమ్ రిలాక్సేషన్. వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళకి అప్రిసియేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి వాళ్ళు కూడా కంప్లీట్గా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్తో దూరం ఉండి పిల్లలతో కూడా దూరం ఉండి ఒక్కొక్కసారి సర్వీసెస్ ఇక్కడ ఇస్తుంటారు 24/7 నైట్ డ్యూటీస్ చేసినప్పుడు. సో అన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని రైట్స్ ఇచ్చి వాళ్ళకి ఐ థింక్ వీ షుడ్ గివ్ దమ్ డ్యూ రికగ్నిషన్ ఇన్ ద సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. దళారీ వ్యవస్థ, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం కార్పొరేషన్లో డివిజన్ పటకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అటు సైడ్ ఏదైనా ప్లేస్ గురించి ఒక 20 సార్లు మన తర్వాత మా డివిజన్ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు రోడ్ 15 సంవత్సరాలు రోడ్ అందరూ
నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, మా జిల్లాకు సంబంధించిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సూచనలు, అదే మాదిరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం అందరి యొక్క కార్యాచరణ వారి యొక్క సలహాలతో ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. కమిషనర్ గారు, మేయర్ గారు, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, శానిటేషన్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎస్సీ ప్రప్రథమంగా మీకు చూసే ఉంటారు, మీడియాగా అందరూ తెలుసు, యజమాన్యాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, సింగరేణి సంబంధించిన అధికారులను కూడా తీసుకొని మున్సిపల్ తీసుకొని అలా దాదాపుగా 100 కోట్ల పై చీలుకు టెండర్స్ అయిపోయినాయి. ఇంకా డబ్బు కావాల్సి ఉంది. డ్రైనేజ్ వారికి సంబంధించిన ఎస్టీపీల గురించి అమృత్ ద్వారా ఒక 100 కోట్ల టెండర్ కూడా అయిపోయింది. అదే మాదిరిగా రేపు జరగబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే మురికి కాలువలు క్లీనింగ్, ఆ వర్క్లు అయ్యే వరకు పూర్తిగా క్లీనింగ్ చేసి యూజీడీలు, డ్రైనేజ్లు, అదే మాదిరి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, లైట్లు, స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. అదే మాదిరి వాడ తిరుగుతూ చాలా బీద పరిస్థితుల నుండి పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే స్వయంగా మేమే పరిశీలిస్తూ దళారుల వ్యవస్థ లేకుండా, దోపిడీ లేకుండా అధికారుల సమక్షంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈరోజు గుర్తించి పూర్తిగా నిరాశ్రులైన వారికి సొంతగా భూమి ఉంటే గనక వారికి అక్కడ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, భూమి లేకపోతే వారికి ముందుగా భూమి ఇచ్చే ఏర్పాటు చేస్తూ ముందు పోయేటట్టు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నుండి మొదలుకొని జయంతి వరకు జరిగే వారోత్సవాల్లో భాగంగా నేడు అమ్మ పేరిట యొక్క కార్యక్రమం ఈ రోజు మెదక్ బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఈ నెల 5-6 తేదీలలో వారి అమ్మ పేరిట మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని తెలియజేశారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా సహచరులకు అందరికీ కూడా నమస్కారం. దేశ ప్రధానమంత్రి జూన్ 5వ తేదీన బుద్ధ పార్కులో ఒక రావి మొక్కను నాటి పర్యావరణం కోసం మొక్కలు నాటడం అనేటువంటి దానికి నాంది పడింది. అఖిల భారత పార్టీ జూన్ 23వ తేదీ నుండి శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం అయినటువంటి జూన్ 23వ తేదీ నుంచి వారి జయంతి 6వ తేదీ వరకు మరి పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ బూత్లో 10 మొక్కలు నాటాలనేటువంటి లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్త శ్రేణులకు నిర్దేశించింది. దానిలో భాగంగా మరి మాస్ డ్రైవ్ అనేటువంటిది ఈ నెల 5-6 తేదీలో ఈ రాష్ట్రంలో 5 లక్షల మొక్కలు నాటాలనేటువంటి లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్దేశించుకుంది. 35,000 పోలింగ్ బూతులతో పాటు మరి కలిసి వచ్చేటువంటి అందరితో కలిసి అమ్మ పేరున ఒక మొక్క, తల్లితో కలిసి ఒక మొక్క నాటడం, లేకపోతే తల్లి ఒకవేళ మొక్క నాటేటువంటి స్థితిలో లేకపోతే ఆ మొక్కను తల్లితో కలిసి ఫోటో దిగి ఆ మొక్క నాటడం, ఒకవేళ స్వర్గస్థులైన తల్లి స్వర్గస్థురాలైన ఉంటే
ఆ తల్లిని స్మరించుకుంటూ ఒక మొక్క నాటడం ఈ కార్యక్రమం ఉద్దేశం. తల్లి ఏ రకంగా అయితే మనలను మన ఆలన పాలన చూసుకున్నదో ఆ తల్లి పేరున నాటేటువంటి మొక్క మరి ఆ మొక్క యొక్క ఆలన పాలన చూసుకొని అది వృక్షంగా మారేటువంటి రీతి వరకు మన ఊపిరి ఉన్నంత వరకు దాని ఆ మొక్కను ఎదగడానికి మరి తల్లి ప్రేమ మన మీద చూపించినట్టే ఆ మొక్క మీద మనం ప్రేమ చూపించి దాని రక్షణ, దానికి నీళ్లు, మరి అవసరమైనటువంటి ఎరువు అందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. ఇది కార్యకర్తలు డ్రైవ్ తీసుకున్న సమాజంలో ఉన్నటువంటి పర్యావరణవేత్తలు మరి అందరూ కూడా పాల్గొనవలసిందిగా భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది. ఈ యొక్క సమాజ హితమైనటువంటి పర్యావరణ సవాలును పారదోలేటువంటి మరి పర్యావరణ సవాలును అడ్డుకునేటువంటి ఈ మహత్ కార్యంలో పాల్గొనవలసిందిగా పార్టీ శ్రేణులకు ఈ సమాజంలో పర్యావరణ హితం కోరేటువంటి ప్రజలందరికీ కోరుతున్నాం. మరి దీంట్లో భాగంగా రాష్ట్రం నుంచి ప్రతి జిల్లాకు రాష్ట్ర ప్రతినిధులు వెళ్ళడం జరుగుతుంది. జిల్లా పార్టీ నుంచి ప్రతి మండలానికి ప్రతినిధులు వెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా మండలంలో ఉన్నటువంటి మండల కార్యవర్గం అంతా కూడా ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళడం జరుగుతుంది. 4వ తేదీ వరకే మొక్కలను సమకూర్చుకోవడం జరుగుతుంది. 5, 6 తేదీల్లో పరిపూర్ణంగా ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 10 మొక్కలకు తగ్గకుండా మరి మొక్కలను నాటడం జరుగుతుంది. వాటి ఆలనా పాలన చూసేటువంటి లక్ష్యం గైకొనడం జరుగుతుంది. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మరి సమాజ హితం కోసం, దేశ హితం కోసం పార్టీ శ్రేణులకి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. సార్ నన్ను పెట్టుకోరాడు సార్ వీడియోగ్రాఫర్. రెవెన్యూ దానికి వేరే మాకు వాళ్ళు వచ్చి అసలు ఎంక్వైరీ
వైద్యం అంటే వృత్తి మాత్రమే కాదని అది ఒక మహాశక్తి అని పాలకుర్తి జెడ్పీటీసీ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులను సోమవారం ఆమె కలిశారు. సందర్భంగా వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులను సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైద్యం అంటే ఒక వృత్తిలా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిలా ప్రజలకి సేవలు అందిస్తున్న వైద్యులందరికీ కూడా జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాము. వైద్యో నారాయణ హరి అంటాము. ఆ నారాయణుడి తర్వాత వైద్యులకి మనం దండం పెట్టి ఇవాళ కొలుస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా వసంత్ నగర్ పిహెచ్సిలో సెలబ్రేషన్స్ వేడుకల్ని నిర్వహించుకొని ఇక్కడ పనిచేస్తున్న వీరందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలపడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఎప్పుడైనా ఇదే రకంగా ప్రజలందరికీ గొప్పగా సేవలు అందిస్తూ ఎప్పుడు కూడా మీరు ప్రజల హృదయాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎన్ని ఇబ్బందులైనా వృత్తినే దైవంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ప్రభుత్వ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రజలందరి కోసం నిరంతరం కూడా సేవలు అందిస్తున్న వైద్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సమాజం ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీ విషయంలో కృతజ్ఞతా భావంతో సమాజం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఎక్కడైనా ఎప్పుడైనా వైద్యులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులున్నా మా పరంగా మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుండి మీ అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి డాక్టర్స్ డే సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na